సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం ఆశ్లేష గారు. నమస్కారం. పిల్లలు అంటే ముఖ్యంగా టీనేజ్ పిల్లలు చూసుకుంటే కొంతమంది, అందరూ అని మనం చెప్పలేం, కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. సో ఆ క్రమంలోనే వాళ్ళకి ఒక సపరేట్ రూమ్ ఇచ్చేస్తే ఆ రూమ్లో పేరెంట్స్ని ఎక్కువ లోపలికి రానివ్వకుండా, సెల్ ఫోన్ చూడనివ్వకుండా, లేదా బయట నుంచి సోషల్ లైఫ్లో ఉండేటువంటి వాళ్ళతోటి గిఫ్ట్స్ కానీ లేదంటే గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా వస్తే ఎక్కడ తెలిసిపోతుందేమో అని చెప్పేసి మొత్తం వీళ్ళ రూమ్లోనే పెట్టుకొని ఉంటారు. అంటే పేరెంట్స్కి తెలిస్తే ఎక్కడ ఇష్యూ అవుతుందేమో అనే ఉద్దేశంతో అండ్ సెల్ ఫోన్ లాక్ చేసుకోవటం, సెల్ ఫోన్లు చూడనివ్వకపోవటం, వాళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారనేదే వాళ్ళ అంతరాత్మకు తప్ప బయట ప్రపంచానికి కూడా ఏం తెలియదు. అది గుడ్ ఆర్ బ్యాడ్. దీన్ని మనం ఎలా చూడాలంటారు? అండ్ ఆ స్వేచ్ఛ ఎంతవరకు కరెక్ట్ అంటారు? పేరెంట్స్ ఇటువంటి విషయాల్లో ఎలా పిల్లల్ని మచ్చిక చేసుకోవాలి? అండ్ ఎటువంటి బ్యారియర్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఎటువంటి బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఎనీథింగ్ డన్ ఇన్ సీక్రెట్ ఈజ్ ఎ మిస్టేక్. ఎనీథింగ్ డన్ ఇన్ సీక్రెట్ ఈజ్ ఎ మిస్టేక్. పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా నలుగురు తెలియకుండా ఏదో చేస్తున్నామంటే అది తప్పే. అవును. ఇప్పుడు మీరు అన్నారు గదిల్లోకి వెళ్ళి మొబైల్ చూసుకుంటూ రూమ్ లాక్ వేసేసుకొని, ఇంకొంతమంది ఆడపిల్లలు అయితే దుప్పటి కప్పేస్తారు కానీ లోపల ఫోన్ నడుస్తూనే ఉంటుంది. అమ్మ 9ంటికి పడుకుని పోయాం అంటారు పిల్లలు. ఈ బ్లాంకెట్ లోపల కూడా సీక్రెట్గా మొబైల్ నైట్ అంతా కూడా 3-4 వరకు కూడా యూజ్ చేసేస్తారు. ఈ డార్క్ సర్కిల్స్, పొద్దున అయ్యేటప్పటికి కళ్ళు వేరేగా కనిపించడము, మా వాడు అలసిపోయాడు, మా వాడు కష్టపడిపోయారు అనుకుంటూ ఉంటారు. అయితే ఫస్ట్ థింగ్ మీకు ఒక చిన్న చమత్కారమైన విషయం చెప్తానండి. ఈ మధ్య గరికపాటి గారు ఒక వీడియో చూశాను నేను. ఆయన ఏమంటున్నారంటే పిల్లలకి రూమ్ ఇవ్వాలి, ఇచ్చి అందులో మనకు సంబంధించిన వస్తువులు అక్కడక్కడక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టుకుని వాడు ఆ రూమ్లో ఎంతసేపు ఉంటాడని మహా అయితే 2-3 గంటలు ఉంటాడు. అవును. మిగతాదంతా కూడా స్కూల్లోనో కాలేజ్లోనో ఉంటారు కదా పిల్లలు. ఈ ఉన్న 2-3 గంటల్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి డోర్ కొట్టి నా వస్తువు అక్కడ ఒకటి ఉంది తీసుకోవడానికి వచ్చానని సైలెంట్గా తీసుకుని చూసినట్టు వెళ్ళిపోవాలంతే. పిల్లలకి అమ్మాయిలు అస్తమానం గదుల్లోకి వచ్చేస్తున్నారు అని చెప్పి ఒక కాన్షియస్ భయం ఉంటుందండి. అవును. ఆ భయం ఏంటంటే అమ్మకు కావాలని వస్తుందా లేకపోతే నిజంగానే వస్తువు పెట్టుకుని వస్తుందా తెలియదు. ఇది చాలా చాలా చక్కగా చెప్పారండి గరికపాటి గారి విషయం. 2 ఇంకొక అంశం ఏంటంటే పిల్లలకి నిజంగా మెచ్యూరిటీ ఉందా? అది అట్రాక్షన్ ఉండే ఏజ్ అండి. మనం దాన్ని కాదనలేమో, ఆపలేమో, ఏమీ చేయలేము. అట్రాక్షన్ అయితే ఉంటుంది. అలా ఉంటేనే బాడీలో ప్రతి హార్మోను కూడా కరెక్ట్గా పనిచేస్తుంది, బయలాజికల్గా హెల్దీగానే ఉన్నారు అని ఒక అర్థం. కానీ పేరెంట్స్ ఏం అర్థం చేసుకోవాలి అంటే పొరపాటున ఒక అట్రాక్షన్ వచ్చినా కూడా మా పిల్లలు దాన్ని కంట్రోల్ చేసుకునే అంత మెచ్యూరిటీ ఉందా లేదా, కొంచెం భయం ఉందా లేదా, పేరెంట్కి చెప్పుకుని షేర్ చేసుకునే అంత కమ్యూనికేషన్ ఉందా లేదా, మాకు చెప్పడానికి ఏమన్నా భయపడుతున్నాడా, నాన్న మేము నిన్ను నమ్ముతున్నాము అన్న మాట మేము అంటున్నామా లేదా అనేవి పేరెంట్స్ అప్పుడప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఇంకొకటండి, ఈ ఏజ్లో ఇంట్లో వాళ్ళు పరిస్థితులు అన్నీ వీళ్ళకి తెలుస్తాయి కదా. ఆర్థికంగా ఎలాగున్నాము, సోషల్గా మన స్టేటస్ ఇది, చుట్టాల్లో మన గురించి ఇలా అనుకుంటారు, అన్నీ తెలుస్తాయి పిల్లలకి. అవును. తెలిసి వీళ్ళ మైనస్లన్నీ వీళ్ళకి తెలిసిపోతాయి. అప్పటి వరకు ఏం తెలియవు. ఈ టీనేజ్కి వచ్చేటప్పటికి ఫ్యామిలీలో ఉన్న మైనస్లు, పక్క చుట్టాల ఫ్యామిలీలో ఉన్న మైనస్లు ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. తెలిసి వీళ్ళకి బయట ఏం చూసినా కూడా అందరూ ఆదర్శమూర్తులుగా కనబడతారు. ఎందుకంటే లోపల విషయం తెలిసిపోయింది. ఇంకా లోకువ మన బ్రతుకులు ఇంతే, మనం ఇంతే, మన స్టేటస్ ఇంతే, మా నాన్న సంపాదన ఇంతే, మా గౌరవం ఇంతే అని వీళ్ళకి లోపల ఒక చులకనా భావం. ఎగ్జాక్ట్లీ. అక్కడికి ఎంత కష్టపడి వచ్చారో వీళ్ళకి తెలియదు. ఎన్ని మెట్లు ఎక్కుకుంటే కనీసం ఆ స్థాయికి చేరుకున్నారో వీళ్ళకి తెలియదు. కానీ బయట ఎవరైనా ఫ్యాన్సీగా కనబడితే వాళ్ళు అబ్బా వాళ్ళ నాన్న చూడు, వాళ్ళ అమ్మ చూడు, వాళ్ళ అక్క చూడు, వాళ్ళ అన్న చూడు అని వాటికి కూడా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్లో పిల్లలు ఉంటున్నారు? పొరపాటున మీతో అమ్మ ఇవాళ వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఇలా మాట్లాడారు, భలే మాట్లాడారు అని ఎవరినైనా వేరే వాళ్ళని పొగుడుతున్నా, వేరే వాళ్ళ విషయాలు మీ దగ్గర మాట్లాడుతున్నా, ఇక్కడ ఏదో లోటు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ భర్తీ చేస్తుంది అనే విషయాన్ని
పేరెంట్స్ అర్థం చేసుకోవాలండి. ఎగ్జాక్ట్లీ అండి. మన నాన్నే కదా మనకి హీరో, బయట ఎవరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? అంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నారు అని నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు ఎలాంటి స్థితి నుంచి ఇక్కడ వరకు వచ్చావో, నువ్వు ఈరోజు ఈ బట్టలు వేసుకుని స్టైల్గా ఉండడానికి అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో ఆ విషయాలు పిల్లలకి చెప్పాలి. ఇంకొకటండి, పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారంటే, మనం ఇప్పుడు హోటల్కి వెళ్తాం కదా, వెళ్తాము కార్డు తీసుకుంటాము, రూమ్లోకి వెళ్తాము, కార్డ్ చెక్ ఇన్ అవుతాము, అన్ని ఫోన్లు చేసి తెప్పించుకుని తింటాము, ఎక్కడ వదిలేస్తాము, ఎవరో వచ్చి తుడుస్తారు కదా, హౌస్ కీపింగ్ జరుగుతుంది కదా, మీల్స్ బెడ్ మీదకి వచ్చేస్తున్నాయి కదా, హ్యాపీగా టీవీ అవి చూస్తాము, నైట్ పడుకుంటాము, లేచి చెక్అవుట్ చేసి వచ్చేస్తాం. టీనేజ్ పిల్లలు అందరి బిహేవియరు కూడా పొద్దున్న లెగడము, హౌస్ కీపింగ్ చేయించుకోవడము, బయటకు వచ్చేయడము, ఇంటికి వచ్చి మళ్ళీ పడుకోవడం, అది ఒక హోటల్ అయిపోయిందండి, ఇల్లు కాదది. ఎగ్జాక్ట్లీ అండి, చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. ఎప్పుడైతే ఈ హోటల్లో ఉన్న ఫీలింగ్ వచ్చిందో మనుషుల మధ్య ఇంక బాండింగ్ ఏముంది? లగ్జరీ. అమ్మ రిసెప్షనిస్ట్ అవుతుంది, నానేమో ఓనర్ అవుతారు, వీళ్ళేమో ఆ హోటల్కి వచ్చే కస్టమర్స్ అవుతారు. అంతే. ఇంట్లో కూడా పిల్లల్ని కొన్ని యాక్టివిటీస్లో భాగం చెయ్యాలి. నీ బట్టలు నువ్వు మడత పెట్టుకుని, నువ్వు విప్పిన బట్టలు కనీసం ఆ వాషింగ్ మిషన్ వరకు అన్నది తీసుకురావాలి. నువ్వే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తిని మళ్ళీ వెళ్ళాలి. ఇలాంటి కొన్ని హౌస్ హోల్డ్ థింగ్స్లో కూడా వాళ్ళని భాగం చేస్తే మై హోమ్, మై హౌస్ అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ వాళ్ళ రూమ్లో పెట్టి వాటికి వాటరింగ్ చేయించడము, ఎక్కడో చోట ఇంటికి వాళ్ళకి ఒక అటాచ్మెంట్ ఉండాలి కదండి. అవునండి. లేకుండా ఇలా చెక్ ఇన్ అవుతున్నారు, అలా పడుకుంటున్నారు, టక్ 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 అని చూసుకుంటున్నారు, మళ్ళీ చెక్అవుట్ అయిపోతున్నారు. ఆ కీ అమ్మకి అలాగా బాయ్ చెప్పడం అంటే ఏంటోనండి, విసురుగా కీ అలా విసిరేసి వెళ్ళిపోవడం అంతే, స్టైల్గా. మళ్ళీ రిటర్న్ వచ్చి బ్యాగ్ విసిరితే అది ఎక్కడ పడుతుందో కూడా చూడాలి. మళ్ళీ అలా బయటికి వెళ్ళి చేసేదేమైనా ఉందా అని అంటే, ఏమీ లేదు. కాలేజీకి వెళ్తారు, ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మధ్యాహ్నం సినిమాకి వెళ్ళాలి కూడా సినిమాకి వెళ్ళేసి వస్తారు. పాపం పిచ్చి తల్లి చాలా కష్టపడిపోయి వచ్చేస్తున్నాడు నా కొడుకు, 2-3 రకాల స్నాక్స్ రెడీ చేసి పెట్టాలి అన్న ఆలోచనలో ఉంటారు. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏ కరికులం డిజైన్ చేసినా ఈరోజు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చాక పిల్లలు ఏ విధమైన స్ట్రెస్ తీసుకోకుండా ఎంత నేర్చుకుంటున్నారో అంత రిలీఫ్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసి కరికులం డిజైన్ చేశారండి. తల్లులు ఎవ్వరూ భయపడక్కర్లేదు. నా కొడుకు కూతురు స్కూల్లో కాలేజీలో కష్టపడిపోతున్నారని అస్సలు వాళ్ళేమి బెంగ పెట్టుకోక్కర్లేదు. మేనేజ్మెంట్ చాలా బాగా చూసుకుంటున్నాయి. స్ట్రెస్ లేకుండా స్పోర్ట్స్ టైము, న్యాప్ టైము, టీవీ టైము, స్నాక్స్ టైము, డిస్కషన్ టైము, ఇలాంటి 100 పెట్టి పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. తెలియక మా అలసిపోయానమ్మా అని ఇలా ఇసిరేటప్పటికీ బాబాయ్ మావాడు ఉద్ధరించేస్తాడు బయట అన్న ఫీలింగ్లో ఉంటారు. సో పేరెంట్స్ పిల్లల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలండి? అంటే పిల్లలు ఇలా ఉంటున్నారు అని అంటే, ఆ మోడ్లో ఉంటున్నారు అని అంటే ఎంత కాషియస్గా అబ్జర్వ్ చేస్తూ కూడా వాళ్ళని లైన్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? మరి ఫస్ట్ థింగ్ అండి, కోవిడ్ అయిపోయింది, ఇంకా ఫోన్లో అవసరం ఏముంది? అప్పుడు ఆ 2-3 ఏళ్లలో మనం ఆన్లైన్ క్లాసుల గురించి, కమ్యూనికేషన్ గురించి ఫోన్ ఇచ్చాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఫోన్ మళ్ళీ తీసేసుకోలేం, ఒక డ్యామేజ్ అనేది జరిగింది. ఫోను నైట్ పడుకునేటప్పుడు ఫ్యామిలీకి ఒక స్పేస్ పెట్టుకుని మనందరం ఫోన్లు ఇక్కడ పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళి పడుకుందాం. మీకు అల్లారం కావాలంటే నేను ఒక అల్లారం కొనిస్తాను. పిల్లలతో చెప్పడం కాదండి, అమ్మ నాన్న కూడా ఫోన్లు అక్కడే పెట్టాలి. ఇంకొక తెలియని ఎఫెక్ట్ ఏంటంటేనండి, పెద్దవాళ్ళం కానీ పిల్లలు కానీ ఫోన్ ఇలా చూస్తాం కదా, లైట్ మన కళ్ళ మీద పడుతుంది కదండి, సెరోటోనిన్ అనే ఒక సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి నిద్ర లేకుండా స్లీప్లెస్ అండ్ టయర్డ్నెస్ తీసుకొచ్చేస్తాయి. చాలామంది నాకు నిద్ర పట్టట్లేదు, పడుకున్నా నిద్ర పట్టట్లేదు, అందుకని ఫోన్ చూస్తున్నాను, ఫోన్ చూస్తూ ఉంటే నిద్ర వస్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఇవి ఈ ఫోన్ స్క్రీన్ లైట్ ఏదైతే ఉందో అవి సెల్స్ని డ్యామేజ్ చేసేసి ఇంకా నైట్ నిద్ర లేకుండా చేసేస్తాయి అండి. ఫస్ట్ థింగ్, మొబైల్ యొక్క ప్లేస్ని ప్రాపర్గా డిఫైన్ చేయాలి. వాడుకో పర్వాలేదు, కానీ నైట్ పడుకునేటప్పుడు అందరం ఒక చోట పెట్టుకుందాం, ఛార్జింగ్ పెట్టుకుందాం. 2,
కొత్త కొత్త యాప్స్ ఏమైనా వచ్చినా కూడా పేరెంట్స్ సరదాగా వాళ్ళు తెలుసుకుంటున్నట్టు పిల్లలతో కమ్యూనికేట్ అవ్వాలి. అప్పుడు తెలుస్తుంది పిల్లోడికి ఏమేమి యాప్స్ తెలుసు. ఎగ్జాక్ట్లీ. అరే వాట్సాప్ అని ఎవరికి తెలుసండి? పిల్లలు చెప్తే తెలిసింది. వాళ్ళు చాలా మంది పేరెంట్స్ కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా పిల్లలు ఓపెన్ చేశారు చాలా మంది పేరెంట్స్ కి. అరే నాన్న మార్కెట్ లో ఇంకా కొత్తగా ఏం యాప్స్ వచ్చినాయి అని సరదాగా మనోడు దొరుకుతాడు. ఇంకా మంచి టెక్నిక్ చెప్పనండి. ప్లే స్టోర్ కి లాగిన్ అవ్వాలంటే ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే 18 ఏళ్ళు నిండి ఉండాలి. వీళ్ళందరూ కూడా తక్కువ ఏజ్తో క్రియేట్ చేసేసుకుంటున్నారు పిల్లలు. ఏమి ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్రియేట్ చేసేసుకుంటున్నారు. ఫోన్ కొనిస్తా కానీ నా ఐడి కానీ నాన్న ఐడి కానీ నువ్వు క్రియేట్ చేసుకో, మన మొబైల్స్లో కామన్గా ఇది పెట్టుకుందా, నీకేం భయం, నువ్వు పర్పసివ్గానే వాడతావు కదా మొబైల్ అని పిల్లలకు కనుక ఒక చిన్న ట్రిక్ చేస్తే అప్పుడప్పుడు పేరెంట్స్ కూడా కొన్ని జిమ్మిక్కులు నేర్చుకోవాలండి. యాక్టివిటీని చూసేది కూడా చాలా వచ్చేసినాయి అండి. ఇప్పుడు పిల్లలు ఈ మొబైల్లో ఏం చేస్తున్నారో యాక్టివిటీని కూడా మనం మానిటర్ చేసే వచ్చేసినాయి. పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అయినప్పటికీ ఎక్కడో ఒక చోట పట్టుకోవచ్చండి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మెటీరియలిస్టిక్ సొల్యూషన్స్ అండి. మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నవన్నీ మెటీరియలిస్టిక్ సొల్యూషన్స్. కానీ ఇంటాంజిబుల్ ఫీలింగ్స్ అనేవి ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఉన్న ట్రస్ట్ అండ్ బాండ్. అగైన్ పిల్లలు ఏదైనా తప్పు చేసినా, ఎక్కడైనా చిన్న చిన్నగా మిస్టేక్స్ చేసి దొరికినా పేరెంట్స్ షుడ్ ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ ఫ్రెండ్. ఏదో జరిగింది, జరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ టైం రిపీట్ చేయకు నాన్న, నీకు దీని యొక్క లాస్ ఇప్పుడు తెలీదు, పెద్దయ్యాక చాలా సఫర్ అయిపోతావు అని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తూ కొంచెం మొరాలిటీని వాళ్ళల్లో పెంచుతూ కలిసి కూర్చుని మాట్లాడుకునే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మనము ఫ్యామిలీస్లో క్రియేట్ చేయాలి. ఇందాక హాస్టల్ చెక్ ఇన్ అన్నాను కదండి, అది పిల్లలకే కాదు, ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా అలాగే ఉంటున్నారు. కుక్కుని పెట్టేస్తున్నారు, సర్వెంట్ని పెట్టేస్తున్నారు, వీళ్ళు ఇంతే చెక్ ఇన్లే. మరి అప్పుడు ఆ ఫ్యామిలీ బాండింగ్ అండ్ టాకింగ్ ఎక్కడ జరుగుతుంది? కమ్యూనికేషన్ ఇలాగా పరస్పరంగా లేకపోతే ఇంకా ట్రస్ట్ ఎక్కడ డెవలప్ అవుతుందండి? సో అట్మోస్ట్గా అందరూ కూడా ఒక ఫ్యామిలీ బాండ్ సరదాగా అన్నీ నేర్చుకోవడం, మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం చేస్తే ఈ వర్చువల్ రియాలిటీలోకి వాళ్ళు ఎంటర్ అవ్వకుండా అసలైన రియాలిటీలో వాళ్ళు ఉంటారు. చెప్పిన విషయాలు, అంశాలు కూడా చాలా మంచివి అండ్ హ్యూమర్ యాడ్ చేసి మరీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ.